రాజధాని రైతులతో సిఆర్టీఏ అధికారులు సమావేశమయ్యారు. రాజధాని రైతులతో సమావేశానికి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్టీఏ కమిషనర్ కన్నబాబు హాజరయ్యారు. రాజధాని గ్రామాల్లో సమస్యల గురించి చర్చించారు. రాజధాని గ్రామాల్లో రోడ్లు, త్రాగునీరు, మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్తులతో చర్చించి గ్రామాల వారీగా డీపీఆర్ తయారు చేయాలని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కోరారు. అలాగే 3 ఏళ్లలో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన పూర్తి కావాలని సూచించారు. అటు రాజధాని నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని జేఏసీ నాయకులు నరసింహారావు హామీ ఇచ్చారు. రాజధాని గ్రామాల్లో పారిశుధ్య కార్మికులను పెంచాలని, చెత్త తొలగించేందుకు మినీ ట్రాక్టర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎక్కడికక్కడ ఎవరు అడిగారని చెప్పి అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా వర్కులు శాంక్షన్ చేయటం, ఏదైనా పైప్ లైన్ పాడైపోతే పైప్ లైన్ పాడి వారికి రిపేర్ చేయటం, ఇటువంటి ఇంకా డ్రైనేజ్ కానీ లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తారా, లేదా మామూలు డ్రైనేజ్ ఇస్తారా, మంచినీటి సౌకర్యం సోర్స్ ఎక్కడ ఉంది, గ్రామాలకు ప్రజెంట్ మంచినీటి సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉంది, వాటికి ఏం చేయాలనుకున్నారు, ఇటువంటి సౌకర్యాలతో పాటుగా ఒక డిపిఆర్ తయారు చేసి ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు ఏంటి, ఎంత అవుతాయి, దానికోసం ఎంత ఖర్చు పెట్టబోతున్నారు. మరి రాజధాని గ్రామంలో మీరు ప్రణాళికలు ఏం చేస్తున్నారంటే ఎక్కువ భాగం లేఅవుట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ లేఅవుట్లకి టెండర్ పిలుస్తున్నారు. లేఅవుట్ ఇంప్రూవ్మెంట్, డ్రైన్ కానీ, రోడ్డు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇతర సౌకర్యాలు ఏవైతే ఇస్తున్నారో అవి ఇస్తున్నారు. అక్కడ ప్రజలు ఇల్లు కట్టుకోవడానికో నివాస యోగ్యంగా తయారవడానికో సౌకర్యాలు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ గ్రామాలు రాజధానికి నీటుగా లేదా సమానంగా తయారవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆ రకంగా మన ప్లాన్ లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాం. మౌలిక సదుపాయాలు అయితేనే, ఇతర బిల్డింగ్స్ అయితేనే ఇంటర్నేషనల్ స్థాయిలో కట్టాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న పరిస్థితుల్లో దీనికి కారకులైనటువంటి రైతులు విలేజెస్ కూడా మనం అదే స్థాయిలో డెవలప్ చేసేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. ఒక పక్కన మంచి సిటీ డెవలప్ అవుతూ పక్కనటువంటి గ్రామాల్లో మౌలిక సదుపాయాల్లో కొరతలు ఉండకూడదనే ఉద్దేశంతో డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ మంత్రివర్యులు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత ఒకసారి ముందు నాయకులతోని తర్వాత రైతులతోని ఒకసారి ఈ రకంగా మీటింగ్ పెట్టి ఏం చేయబోతున్నాం వారితో మాట్లాడి ఇంకా ఏమైనా కొరతలు ఉంటే కనుక వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తే కనుక అది మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో మీ అందరితో కూడా ఈ కార్యక్రమం